కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో జరిగింది. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించలేని సిచ్యువేషన్ ఉంది. ఎంతకి పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నా అమ్మాయి కనబడట్లేదు. మరి ఏం జరుగుంటుంది? అసలు అమ్మాయి ఏమైపోయింది? చంపబడిందా? చంపబడిందా? ఒకవేళ కిడ్నాప్ చేయబడిందా? ఒకవేళ దొరుకుతుందా? దొరకదా? అసలు శవంతో దొరుకుతుందా? ప్రాణాలతో దొరుకుతుందా అన్న ఆలోచన కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి తల్లిదండ్రులది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఇక్కడ కీలక అంశంగా ఉన్న శునకం ఎంతకి కూడా అసలు అర్థం కాని పరిస్థితి. ఇది ఒక శునకం నిజంగా ఈ ఒక కుక్క విశ్వాసానికి గుర్తంటారు. ఆ కుక్క అసలు అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక భయాందోళనకి గురైన పరిస్థితి, అందరి మీద అరవడం అలా చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయంట. అయితే కుక్కని బతిమిలాడుతుందంట ఆ తల్లి భవాని. ఎక్కడ ఉంది, వెళ్దామా, ఇటు వెళ్దామా, అటు వెళ్దా అని కుక్కతో మాట్లాడుతుందంట తల్లి. అంటే ఆ తల్లి ఆవేదన చూడండి. అసలు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అమ్మాయి నిజంగా అసలు చంపబడిందా లేక కిడ్నాప్ చేయబడిందా, ఏం జరిగిందో కూడా తెలియని సిచ్యువేషన్. ఆ తల్లి రోదన ఇప్పటికీ వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా అమ్మాయి కనబడడం లేదు, ఆచూకీ లేదు, ఎక్కడుందో తెలీదు. అసలు ఆ చిన్నారి ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి తలుచుకుంటేనే ఆ తల్లి భవానీ సిచ్యువేషన్ చూడొచ్చు. ఆ శునకాన్ని బతిమలాడుతుంది. ఏంటంటే ఎక్కడుంది, ఇటు వెళ్దామా, అటు వెళ్దాం, ఒక శునకంతో నిజంగా మాట్లాడుతుంది ఆ తల్లి. అంటే ఆ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆవేదనతోని భాష రాకపోయినా అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా అన్న సిచ్యువేషన్ ఆమెకు తెలియకపోయినా ఆ శునకంతో మాట్లాడే సిచ్యువేషన్ చూస్తే చాలా బాధేస్తుంది. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఎంతమంది పరిశీలిస్తున్నా కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా ఆ చిన్నారి ఆచూకీ తెలియడం లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది? చిన్నారి మిస్సింగ్ వెనకాల ఏ మిస్టరీ దాగుంది?